ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆలయాల మీద దాడులు జరిగితే ఎవరికి లాభం? ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కదా లాభం. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరాతకుల్ని లేదా కిరాయి మోకల్ని ప్రోత్సహించి గుడుల మీద దాడులు చేయించిన దానికి మీరు వెనక మీరు ఉన్నారా లేరా అని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఉందా లేదా? ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. దేవుడి మీద భక్తి మీకుంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు దేవుడి ఆలయాల్ని? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అన్అపాలజెటిక్ సనాతని, మళ్ళీ ఇప్పుడు కాషాయం ఇట్లా ఆ రోజు చేశాడు. శ్రీకాకుళం ఆధ్యాత్మిక కోర్మ గ్రామంలో మందిరానికి నిప్పంటించింది. ఏంటి పరిస్థితి? పోనీ దానికి ఏమైనా సాయం చేశారా? పోనీ పునర్నిర్మాణం ఏమన్నా చేశారా? సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా? అపచారమా కాదా? బాధ్యతారాహిత్యమా కాదా? తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి 6 మరణిస్తే క్యూ లైన్లో తొక్కిసలాట్లో మీ పాపం వల్ల కనీసం ఆత్మనన్న ప్రక్షాళన చేసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? మీరు తిరుపతి తొక్కిసలాట్లో చూడండి ఎంతమంది విగత జీవులయ్యారు. ఆ కుటుంబాలు బజారు పడినాయి కదా దేవుడి దర్శనానికి వచ్చి. ఇది చూడండి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి విధ్వంసకాండ, ఆలయాన్ని ఎట్టా పూల చేశారు చూడండి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేసినటువంటి ఓడి ఎవడాడు? ఏమన్నా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఇరాన్ నుంచి ఎవడన్నా వచ్చాడా? ఎవడి బాబాయ్? మీ ఊడే కదా. మీకు పాపం అంటదా? అంతరాత్మను ఏమన్నా శుద్ధి చేసుకున్నారా? కనీసం ఎక్కడన్నా మెట్లు కడిగారా? పోనీ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయటానికి ఆదేశాలు ఇచ్చారా? మీరు మునగటా కోసం, మీ పాపాలు కడుక్కుంటాకి మిమ్మల్ని మీరు గోదావరిలో 3 మునగలేయటాకి 29 మందిని చంపేశారు. మీరు 29 మంది చావుకు కారణమయ్యారు కదా. 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన పాపం మీద కాదా? మీరు ఇవాళ హిందూ మతం గురించి, దేవుడి గురించి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మీరు మాట్లాడతారు. జగన్ గారి మీద విషం చిమ్ముతారు, కాలకూట విషం చిమ్ముతారు మీరు. ఈడెవడండి? రామతీర్థంలో స్వామివారికి విగ్రహానికి కళంకం చేసినట్టు కాదా ఈడు? మీ గవర్నమెంట్ రాగానే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వామివారి విగ్రహానికి కళంకితుడైనటువంటి ఇతన్ని ముద్దాయిగా అరెస్ట్ చేస్తే మీరొచ్చి జగన్ గారు ఉన్న గవర్నమెంట్ లో ఆ విగ్రహాన్ని కేసులో ముద్దాయిని చేసి జైల్లో పెట్టారు కాబట్టని ఎన్ని లక్షలు మీరు సీఎంఆర్ఎఫ్ నుంచి, పోనీ మీ జేబులో డబ్బులు కాదు, తెలుగుదేశం అకౌంట్లో డబ్బులు కాదు, మీ హెరిటేజ్ డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? జైలుకి వెళ్ళాడంట, డబ్బులు ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. చోటు కాల్చాడని మేమల్లా మీరే పుట్టిస్తారు, మీరే కాయిస్తారు. మేము అనకుండానే. మరి పెంటపాడులో ఎవరు
రథాన్ని దహనం చేసినోడు ఎవడు? కనుక్కున్నారా? కనుక్కోలేదు కదా. కొన్ని రథాన్ని పునర్నిర్మాణం చేయించారా? చేయించలేదు కదా. అంతర్వేదిలో మీలాంటి దుర్మార్గుల ప్రోద్బలంతో అర్ధరాత్రి తెల్లవారుజామున రథానికి నిప్పంటిస్తే ఎన్నాళ్ళు చేయించాం? సుమారుగా 123 రోజుల్లో. అంటే మళ్ళీ రథసప్తమి రోజుకి దహనం అయితే మళ్ళీ రథసప్తమి వచ్చేప్పటికి మేము పునర్నిర్మాణం చేయించాం ₹1 కోటి పెట్టి. రామతీర్థంలో రాముడి వారి ఆలయానికి దాని ట్రస్టీ ఎవరు? రామతీర్థం ట్రస్టీ ఎవరు? ఆ గుడి ఎలా ఉండేది? శిథిలావస్థలో ఉండేది. ట్రస్టీ ఏనాడు పట్టించుకోలేదు, గుడికి కాపలా పెట్టించలేదు, గుడిలో ఏం జరుగుతుందో ఏనాడు కన్నెత్తి చూడలేదు, దర్శనానికి కూడా వెళ్ళలేదు. ఏ రోజు రాముడి వారి కళ్యాణానికి ఎప్పుడన్నా ఆ ట్రస్టీ గారు ఎప్పుడన్నా వస్త్రాలు తీసుకెళ్లారా? ఏ రోజన్నా? ఇవాళ ₹3 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 నుంచి 7 మాసాల్లో రాతి కట్టడంతో ఆలయ నిర్మాణం. అంటే వేల సంవత్సరాలైనా కూడా రామతీర్థం స్వామివారి రాముల వారి ఆలయం అలాగే ఉంటుంది. వేల సంవత్సరాలైనా సరే రాతి నిర్మాణం ₹3 కోట్ల నిర్మాణం చేసి వెంటనే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతర్వేదిలో 123 రోజుల్లో రథాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసి స్వామివారికి రథసప్తమి రోజు రథం ఊరేగింపు నాటికి అప్పచెప్పడం జరిగింది. ఏ ఒక్క రోజన్నా మీ జన్మలో, మీ రాజకీయ జన్మలో, మీ జీవితంలో ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్క కార్యక్రమం చేశారా? మీరు బెజవాడలో కూల్చినటువంటి అన్ని ఆలయాలు జేసీబీలతో ప్రొక్లైన్లతో కూలదయించినటువంటి ప్రతి ఆలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయించాడు. మీరు క్రైస్తవుడు 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 అని చెప్పని బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు కదా. కేవలం క్రిస్మస్ రోజు ఒక్కరోజే చర్చికి వెళ్లేటువంటి మీరు క్రైస్తవుడిగా ముద్రేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కట్టించాడు ఇవన్నీ.